నమస్తే సార్. నమస్తే. సార్ గ్యాస్ట్రిక్ సమస్యల గురించి ఈ మధ్య కాలంలో నేను బాగా కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాను. సో ఇంతగా పెరిగిపోవడానికి కారణం ఏంటి? దాన్ని తగ్గించుకోవడానికి మన ఇంట్లోనే ఏమైనా మంచి చిట్కాలు ఉన్నాయంటారా? ఇట్ ఈస్ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మంది జనాలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. సో అక్కడ బేసిక్ రీజన్ మనం చూడాలి. ఎవరికైనా సరే బేసిక్ రీజన్ తెలిసిందంటే వాళ్ళకు అగైన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు. ఓకే. సో దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే లైక్ మనకు అన్హైజెనిక్ ఫుడ్, లేకపోతే మనకు జంక్ ఫుడ్, ఆల్ ద స్పైసీ ఫుడ్ అండ్ ఆల్ ద హై ఆయిలీ ఫుడ్. సో దీస్ ఆర్ ద రీజన్స్. And another thing is like your lifestyle. Means suppose if you are not into exercise lifestyle, daily basis లో ఎక్సర్సైజ్ ఏం లేదు, ఫిజికల్ యాక్టివిటీస్ లేదు, ఈవెన్ దానివల్ల కూడా మీకు డెఫినెట్గా ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. అండ్ అనదర్ థింగ్ లైక్ సపోజ్ సంబడి ఈజ్ యూజింగ్ నంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్, మేబీ లైక్ అలోపతిక్ మెడిసిన్, షుగర్కి, బీపీకి బ్లడ్ థిన్నర్స్ వాడతారు కొంతమంది రెగ్యులర్గా, లేకపోతే కొంతమంది థైరాయిడ్ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడతారు. ఎలాంటి వాళ్ళకు కూడా వస్తాయి. ఎలా వస్తాయి అంటే డ్యూ టు దట్ కెమికల్ రియాక్షన్ ఇన్ ద బాడీ, మన బాడీలో రకరకాల ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి. సో దానివల్ల కూడా వాళ్ళకు యాసిడిక్ రియాక్షన్ స్టార్ట్ అవుతాయి. అండ్ యాసిడిక్ రియాక్షన్స్ నుంచి మనకు ఏమవుతుందంటే గ్యాస్ తయారవుతాయి. ఓకే. అండ్ ఈజ్ దర్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఆర్గాన్? Okay, maybe like suppose you have a peptic ulcer in the stomach, దానివల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరుగుతాయి. ఇఫ్ యూ హ్యావ్ పైల్స్ ఉంటే కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరుగుతాయి. లేకపోతే సపోజ్ లెట్ us say your liver is damaged, మేబీ ఫ్యాటీ లివర్ వచ్చేసింది, దానివల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరుగుతాయి. అండ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ కిడ్నీ స్టోన్ ఆర్ గాల్ స్టోన్స్, ఈవెన్ దానివల్ల కూడా మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తాయి. సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. అక్కడ మేము ఏం చేస్తామంటే లైక్ వీ రూల్ అవుట్ కరెక్ట్లీ టు ఏ పర్సన్, కంప్లీట్గా రూల్ అవుట్ చేసి తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఎనీ సెట్ ఆఫ్ మెడిసిన్స్ వీ గివ్ ఇట్, లేకపోతే మెడిసిన్ అవసరం లేదు, జస్ట్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ బీ వెల్, అంతే. సో దెర్ ఆర్ 2 ways. కొంతమంది ఏం చెప్తారంటే నాకు, సార్ వీఆర్ అనేబుల్ టు ఫాలో ద లైఫ్ స్టైల్, అప్పుడు మెడిసిన్ రోల్ ఇస్ దేర్, దే హ్యావ్ టు యూజ్ మెడిసిన్. మెడిసిన్ వాడకపోతే దే కెనాట్ సర్వైవ్. ఓకేనా? ఆ టైప్ కష్టం అయిపోతాయి. అందుకని ఏమవుతుందంటే అక్కడ డెఫినెట్గా వెదర్ వాళ్ళ డైట్ మార్చేయాలి, ఒక కరెక్ట్ రూట్కి వచ్చేయాలి, లేకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే మెడిసిన్ అయినా వాడాలి రెగ్యులర్గా. ఓకే. సో దిస్ ఈజ్ బట్ నా ఒపీనియన్ ప్రకారంగా డైట్ మార్చుకోవడం బెస్ట్. దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఆఫ్ ద లైఫ్. ఏ విధంగా మార్చొచ్చు సార్? ఓకే, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. యాక్చువల్లీ ఈ ఫుడ్ గురించి ఇప్పుడు చెప్పాను కదా, ఈ ఫుడ్ ఆల్ ద ప్రాసెస్ ఫుడ్ ఈజ్ యాసిడిక్, ఆల్ ద జంక్ ఫుడ్స్ ఆర్ యాసిడిక్, ఆల్ ద హోటల్ ఫుడ్స్ ఆర్ యాసిడిక్. ఓకే. సో ఈ యాసిడిక్ రియాక్షన్కు మనం ఎప్పుడైనా సరే తగ్గించామనుకో, అప్పుడు ఏమవుతుందంటే మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతాయి. సో యాసిడిక్ రియాక్షన్ మనకు తగ్గించాలంటే మనకు ఆల్కలైనిటీ పెరగాలి మన బాడీలో. ఓకే, మనం పెంచేయాలి ఆల్కలైనిటీ ఇన్ ద సెన్స్ మనం ఏ టైప్ ఫుడ్ తీసుకుంటే మనకు ఆల్కలైన్ రియాక్షన్ మన బాడీలో పెరుగుతుందని మనం చూసుకోవాలి. నంబర్ 1 ఈజ్ ద ఫ్రూట్స్. ఓకే, ఫ్రూట్స్ యాజ్ ఇట్ ఈజ్, ఎలా దేవుడు మనకు ఎలా ఇచ్చారు ఆ టైప్ మనం తీసుకొని తినాలి. కొంతమంది ఏం చేస్తారు, జామకాయ కట్ చేస్తారు, దానిలో సాల్ట్ వేస్తారు. ఓకే, కీరా కట్ చేస్తారు, దానిలో సాల్ట్, మిర్చి పౌడర్ వేస్తారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఆల్కలైనిటీ మొత్తం తగ్గిపోతుంది. ఓన్లీ సెక్ ఆఫ్ యువర్ టేస్ట్, టంగ్ టేస్ట్ మీరు తింటారు. జస్ట్ రాగా తినాలి, వితౌట్ ఎనీ యాడింగ్. yes, without any sort of additions like maybe sugar or salt or spicy food, anything. ఇది స్పైసీ పౌడర్, ఇది ఏం యాడ్ చేయకుంటే సపోజ్ మీరు తినారనుకో, దట్ ఈస్ ద హెల్దీ ఫుడ్ అని మీరు అనుకోవాల్సింది. ఓకే. అండ్ ఆల్కలైన్ ఫుడ్ ఎప్పుడైనా సరే మన బాడీలో మనం పెంచేసామనుకో, ఆటోమేటికలీ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది. బికాజ్ దెర్ ఆర్ 2 types of reaction in the human body. ఒకటి ఆల్కలైనిటీ, అదర్ వన్ ఈజ్ యాసిడిటీ. ఓకే. సో 2 రియాక్షన్ జరుగుతుంది మన బాడీలో.
Okay. ఎప్పుడైనా సరే మీరు ఆల్కలైనిటీ పెంచారంటే యాసిడిక్ రియాక్షన్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది వితౌట్ ఎనీ మెడిసిన్స్. లేకపోతే సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాని గురించి మెడిసిన్ వాడాలి. సపోజ్ యూ హ్యావ్ పైల్స్ వల్ల మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని డెవలప్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే పైల్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి మనం. పైల్స్కు ట్రీట్మెంట్ తీసుకొని అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి మనం ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ లేకపోతే డయట్ ప్యాటర్న్కి వచ్చేయడం కానీ చేస్తే అప్పుడు మాత్రం జరుగుతాయి. అండ్ అప్పుడు అన్నీ క్యూర్ అవుతుంది. ఇక్కడ మనకు పైల్స్ క్యూర్ అయిపోతుంది అండ్ దాంతోపాటు మీకు నార్మల్గా ఈవెన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గిపోతాయి. సపోజ్ ఒకరు డయట్ పాటించుకోవట్లేదు, ఓన్లీ మెడిసిన్ మీద డిపెండ్ అయ్యారు, మెడిసిన్ కొంతకాలం వాడారు, వాళ్ళకు పైల్స్ తగ్గిపోయింది. ఓకే, మళ్ళీ తర్వాత ఏమైందంటే సేమ్ టైప్ ఆఫ్ డయట్ మళ్ళీ అగైన్ పాత డయట్ ప్యాటర్న్కి వచ్చేసారు. అప్పుడు ఏమవుతుందంటే అగైన్ రీఓకర్ అవడం అవకాశం ఉంది. పైల్స్ కూడా డెవలప్ అవుతుంది, అగైన్ వాళ్ళకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ అగైన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళకు డెవలప్ అవకాశం ఉంటుంది. యా, సో అందుకని అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ డయట్ ప్యాటర్న్ ఈస్ ద బెస్ట్ సోర్స్ టు రిడ్యూస్ ద గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, టు రిడ్యూస్ ద అసిడిటీ. ఓకే, సో దిస్ ఈస్ ద క్లియర్ కట్ సొల్యూషన్స్. అండ్ నా ఉద్దేశం ప్రకారంగా డైలీ బేసిస్లో మీరు ఫ్రూట్స్ తినండి, అట్లీస్ట్ 1 టైం అయినా ఫ్రూట్స్ తినాలి. అండ్ యాజ్ పర్ యువర్ బాడీ వెయిట్ మీరు తినాలి. లైక్ సపోజ్ మీ బాడీ వెయిట్ 50 kg ఉంది అనుకోండి, 500 grams ఫ్రూట్స్ తినాలి పర్ డే. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, అసిడిక్ రియాక్షన్ తగ్గుతుంది. అసిడిక్ రియాక్షన్ తగ్గితే ఆటోమేటికలీ మనకు ఈవెన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. అంటే ఏ టైంలో అయినా తీసుకోవచ్చా సార్ ఫ్రూట్స్? ఎంప్టీ స్టమక్లో తీసుకోవాలి. ఎస్, ఓకే, సో దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్, లైక్ యూ కెన్ యూజ్ ఎనీథింగ్ లైక్ మేబీ రైస్ అంబాలి ఆర్ మేబీ లైక్ ఈ మనం కర్డ్ రైస్. ఓకే, కర్డ్ రైస్ మనం తీసుకోవడం, రైస్ అంబాలి తీసుకోవడం, మిలెట్ అంబాలి తీసుకోవడం, రాగి అంబాలి తీసుకోవడం. ఈ అంబాలి మీరు ఎప్పుడైనా యాడ్ చేశారంటే మీకు అక్కడ ఒక 50% గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అక్కడే తగ్గిపోతాయి. ఓకే, అండ్ ఇఫ్ ఈస్ దర్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దే హ్యావ్ టు యూజ్ ఇట్. లైక్ దే హ్యావ్ టు యూజ్ ద మెడిసిన్స్ వాడితే ఆ హెల్త్ ప్రాబ్లం వాళ్ళకు తగ్గిపోతే ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది. బట్ ఇన్ కేస్ వాళ్ళకు అల్సరేటివ్ కొలైటిస్ లేకపోతే పెప్టిక్ అల్సర్, డ్యూడెనల్ అల్సర్స్ ఎట్లా ఏమైనా ఉంటే దే హ్యావ్ టు కేర్ఫుల్ అండ్ ఇట్ విల్ టేక్ లిటిల్ మోర్ టైం. కొంచెం టైం పడుతుంది, బట్ వాళ్ళకు ఓపిక ఉండాలి, కొన్ని రోజు మెడిసిన్స్ వాడాలి, ఆ తర్వాత ఒక డయట్ ప్యాటర్న్కి వచ్చేస్తే ఇట్ విల్ బి కంప్లీట్లీ క్యూర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, థ్యాంక్ యూ.